హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ విమెన్. ఈరోజు నేను చేసిన రెసిపీ ఏంటంటే రవ్వ రోల్స్ స్వీట్స్ అనమాట. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఒక కప్పు రవ్వ ఉంటే చాలు. చూడండి ఎంత బాగుంటుందో. ఇలా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయేలాగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఎలా చేయాలనో ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, జ్యూసీగా. చూడండి ఎంత బాగుందో. రండి చేద్దాం రవ్వ రోల్ స్వీట్. ఫ్రెండ్స్, రవ్వ రోల్ స్వీట్కి అయితే 1/4 కిలో అనమాట బొంబాయి రవ్వ. ఇది ఫ్రై చేయలేదు ఫ్రెండ్స్, ఇది మామూలు రవ్వే. ఇలా పక్కన పెట్టుకోవాలి. ఒక 1/4 కిలో రవ్వకైతే కప్పు నిండా అయితే తురుముకున్న బెల్లం తీసుకున్నాను. 1 కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాను. పచ్చి కొబ్బరి అయితే ఒక అర తీసుకున్నాను. ఒక కొబ్బరికాయలో సగం తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులోనే ఒక 2 ఇలాచీలు వేసుకున్నాను. చూడండి, ఒక 2 వేసుకున్నాను అనమాట. ముందుగా ఈ 2 మిక్సీ పట్టేసేసుకోవాలి. ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా రవ్వని మిక్సీ పట్టుకుందాం. ముందుగా ఈ రవ్వని ఒక పెద్ద జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా మిక్సీ అయితే పట్టేసాను. చూడండి, ఇలా కొద్దిగా పిండిలా ఉండాలి. ఈ విధంగా వేసుకోవాలి. ఇది ఇలా పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఈ బెల్లాన్ని మనం పూర్ణం చేసుకోవాలి. ఇవి కూడా మిక్సీ వేసుకొని ఇప్పుడు ఈ 2 మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ముందుగా పచ్చి కొబ్బరి యాలక్కలు మిక్సీ పట్టేసుకున్నాను కదా, కొద్దిగా బరగా. ఇప్పుడు ఇందులోనే మనం పుట్నాల పప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, పుట్నాల పప్పు, కొబ్బరి, యాలక్కలు కూడా ఇలా మిక్సీ పట్టేసేసుకున్నాను. ఇప్పుడైతే మనం ఈ బెల్లాన్ని కరిగించుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేశాను. ఇప్పుడు మనం ఈ బెల్లాన్ని ఇందులో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2-3 స్పూన్లు అంతా వాటర్ వేసుకోవాలి. ఎక్కువ అయితే వేసుకోకూడదు. బెల్లం కరిగేదానికి మాత్రమే వేసుకున్నాను అనమాట. ఎందుకంటే మనకు గడ్డలుగా ఉంటుంది కాబట్టి బెల్లము కరిగితే సరిపోతుంది. ఇప్పుడైతే బెల్లాన్ని ముందుగా ఇలా కరిగించుకుందాం ఫ్రెండ్స్. చూడండి, బెల్లం అయితే మరుగుతుంది, ఇంకా కరగలేదు ఫ్రెండ్స్. కొద్దిగా కరిగిన తర్వాత మనము కొబ్బరి, పుట్నాల పప్పు మిక్సీ పట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, బెల్లం అయితే కరిగిపోయింది. ఇప్పుడు ఇది కూడా కరిగిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి, పుట్నాల పప్పు ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి గట్టిగా వచ్చే వరకు. ఇది 2 నిమిషాలకే గట్టి పడిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ మనం నెయ్యి వేసుకుందాం. కొద్దిగా నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఒక 2 స్పూన్లంతా నెయ్యి వేసుకొని కొద్దిగా బాగా మనకి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూడండి, అప్పుడే దగ్గర పడిపోయింది కదా, అందుకే ఎక్కువ వాటర్ అయితే పోసుకోకూడదు ఫ్రెండ్స్. కొద్దిగా బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఇలా ఉడికించుకొని కొద్దిగా తిక్కుగా వచ్చే వరకు ఉడికించుకుందాము ఫ్రెండ్స్. చూడండి, ఇలా చూపించిన విధంగా ఇలా ఉంటే సరిపోతుంది. మనకి కొద్దిగా హల్వా లాగా ఉండాలి, అంతే అనమాట. ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేసేసుకొని రవ్వ ఉడికించుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇంకొక ప్యాన్ పెట్టాను. ఇప్పుడు ఇందులో మనం రవ్వ దీన్ని నిండా తీసుకున్నాం కదా, దీంతో సగం తీసుకున్నాను ఫ్రెండ్స్. రవ్వ మనకి 1 కప్పు వాటర్ పోసుకోవాలి. అప్పుడే మనకు బాగుంటుంది అనమాట. సగం కప్పు రవ్వకి 1 కప్పు వాటర్ పోసాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాము. చిటికెడంతా కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించుకుందాం, మరగనిద్దాం వాటర్. చూడండి, వాటర్ కూడా బాగా మరగొస్తుంది కదా, బబుల్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు మనం ఇందులో 1 స్పూను షుగర్ వేసుకుందాము. ఎందుకంటే తినేటప్పుడు మనకి పిండి కొద్దిగా స్వీట్గా ఉంటుంది. ఒక 2 స్పూన్లు షుగర్ వేసాను. బాగా మరిగేటప్పుడు మనం మిక్సీ పట్టుకున్న రవ్వని ఇందులో వేసుకుందాము. ఇంకొద్దిగా మరగనిద్దాం ఫ్రెండ్స్. చూడండి, వాటర్ కూడా మరుగుతుంది కదా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ రవ్వని పిండి చేసుకున్నాం కదా, ఇందులో వేసేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఇలా 2 నిమిషాలకి ఇలా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాము. ఒక 2 స్పూన్లంతా నెయ్యి వేసుకుందాము.
నెయ్యి వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఉండలు అయితే ఉండకూడదు ఫ్రెండ్స్. ఈ ఉండలు ఉన్నాయి కదా, ఉండలు లేకుండా అంతా బాగా మనకి పూరి పిండిలాగా రావాలి. అలా కలిపేసుకోవాలి. బాగా ఇలా కలుపుకుంటూ ఉడికించుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా గట్టిగా అవ్వాలి. చూడండి ప్యాన్కి అంటుకోకుండా ఇలా రావాలి. మన పూరి పిండి ఎలా ఉందో అలా రావాలి. చూడండి ఇప్పుడైతే మనం స్టవ్ అయితే కట్టేసేసుకొని ఒక 10 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ ఆరబెట్టుకోవాలి. మనం వేడిగా ఉంటే అసలు చేయలేం ఫ్రెండ్స్. చూడండి ఉండలు లేకుండా ఇలా బాగుండాలి. చూడండి ఎంత బాగా వస్తుందో అంటుకోకుండా ఇలా ఉండాలన్నమాట. ఒక 10 మినిట్స్ ఆరనిద్దాం. వేడిగా ఉంటే మనం చేత్తో అయితే అసలు పట్టుకోలేం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆరనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి కొద్దిగా అయితే చల్లారిపోయింది. ఇలా ఉండాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనము కలుపుకోవాలి. పిండిని స్మూత్గా మర్దన చేసుకోవాలి. కొద్దిగా నెయ్యి రాసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇలా బాగా కొద్దిగా మళ్ళీ మనము పూరి పిండి చేసుకుంటాం కదా, అలా బాగా ఇలా చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి ఇలా చూపించిన విధంగా మెత్తగా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఇలా పక్కన పెట్టేసుకొని కొద్దిగా ఇంత తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం పెద్ద చపాతీలాగా చేసుకోవాలి. ఇక్కడ కూడా నెయ్యి రాసుకుందాము కొద్దిగా, ఎందుకంటే అంటుకోకుండా ఉండేదానికి. ఇలా నెయ్యి రాసేసుకొని ఒక పేపర్ పైన వేసుకోవచ్చు. చూడండి దీనికి కూడా చపాతీ కర్రకు కూడా నెయ్యి రాసుకొని అంటుకోదు ఫ్రెండ్స్. చూడండి మనం నెయ్యి వేసాం కదా కింద, ఇలా చేసేసుకోవాలి. ఇలా కొద్దిగా పెద్దగా చేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా మందంగా ఉండాలి, ఎక్కువగా పలసగా కూడా ఉండకూడదు. రౌండ్గా ఇలా చేసుకోవాలి. చూడండి మనం కింద నెయ్యి వేసాం కదా, అంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో. పక్క కూడా అలా తిప్పేసుకొని బాగా ఇలా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి చూపిస్తాను. ఈ మందంగా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది ఇలా వేసుకొని కొద్దిగా మనం ఇలా అడ్జస్ట్ చేసుకుందాము. బాగా వచ్చేస్తుంది. చూడండి ఇలా చేసుకుంటే బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము పూర్ణం చేసి పెట్టుకున్నాం కదా, చూడండి నేను ఎందుకైతే ఇంత క్రీమీగా ఉండాలి. చూడండి ఎక్కువ గట్టిగా ఉంటే మనం అప్లై చేసుకునే దానికి చాలా కష్టం అవుతుంది ఫ్రెండ్స్. అందుకే నేను ఇలా ఉంచుకున్నాను. ఇప్పుడు ఇది కొద్దిగా తీసుకొని ఇలా వేసుకోవాలి. అంతా చుట్టూరా వేసుకోవాలి. సైడ్ కొద్దిగా వదిలేసేయాలి ఫ్రెండ్స్. అంతా ఇలా వేసేసుకుందాము. చూడండి అంతా ఇలా వేసేసుకున్నాను. పల్చగా కొద్దిగా సైడ్లో ఇలా వదిలేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అంతా చేసేసుకొని ఒకవేళ మనకి ఏదైనా సైడ్ బాగాలేకపోతే ఇలా చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి దీన్ని అయితే ఇలా రోల్ చేసుకోవాలి. చూడండి ఇలా రోల్ చేసుకోవాలి. అంతా ఇలా అంటించేసేసుకోవాలి. ఇది ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. ఈ పక్క కూడా ఇలాగే క్లోజ్ చేసుకోవాలి. మనం ఒకలా తీసుకునేటప్పుడు కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పక్క కూడా ఇలా చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ రౌండ్గా ఇలా చేసుకోవాలి కొద్దిగా. చూడండి ఎంత బాగుందో. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఇలా పక్కన ఉంచుకొని ఇంకా ఒకటి చేసుకుందాము. ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసేసుకుందాము. చూడండి ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకోటి కూడా అలాగే చేసుకుందాం ఫ్రెండ్స్. సేమ్ టు సేమ్. చూడండి ఇది ఎలా చేశాను, ఇది కూడా అలాగే చేసేసాను. చూడండి రెండు ఇలా ఉంచుకొని ఇప్పుడైతే మనం ఆవిరి మీద ఉడికించుకుందాం ఫ్రెండ్స్. చూడండి నేను ఇలాంటి ఒక చిల్లులు గిన్నె ఒక డేక్షలో కింద నీళ్లు పోసి ఇలా ఆవిరి మీద ఉడికిస్తున్నాను అన్నమాట. చూడండి ఎసురైతే బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు ఇలాంటి చిల్లిది కానీ ఏదన్నా పెట్టేసుకొని ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ రోల్స్ని ఒక్కొక్కటి ఇందులో వేసేసుకోవాలి. చూడండి ఒక్కొక్కటి ఇలా పెట్టేసుకోవాలి.
చూడండి ఒకటి పెట్టాను కదా, ఇది కూడా ఇలాగ పెట్టేసుకొని మూత పెట్టుకొని ఆవిరి మీద ఉడికించుకుందాం. ఒక 10 మినిట్స్కి ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక మూత పెట్టుకుందాం. చూడండి మూత పెట్టేసేస్తున్నాను. ఒక 5 మినిట్స్కి ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆవిరి మీద ఇలా ఉడికించుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. ఒక 5 మినిట్స్కి ఉడికిపోతుంది ఫ్రెండ్స్. చాలా ఆవిరి పడుతుంది. చూడండి మూత తీసి చూద్దాము. ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా అయితే ఉడికిపోయిందో. చాలా జ్యూసీగా చాలా మెత్తగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత మెత్తగా ఉందో. ఇప్పుడైతే మనం స్టవ్ కట్టేసుకుందాం. నాకు ఒక 5 మినిట్స్కే ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకొని మనకి కొద్దిగా చల్లారిన తర్వాత తీసుకుందాం. ఇప్పుడు కనుక తీస్తే విరిగిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసేసుకొని వదిలేద్దాము. కొద్దిగా చల్లారిన తర్వాత మనం కట్ చేసుకుందాం. ఇలాగే మూత పెట్టేసి ఉంచేసుకుందాం. స్టవ్ కూడా కట్టేసేసాను. ఒక 5 మినిట్స్ తర్వాత మనం పీసుల కింద కట్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి కొద్దిగా అయితే చల్లారింది. ఒక 5 మినిట్స్ అయితే నేను చల్లారి పెట్టాను. ఇందులోకి ఒకటి తీసుకున్నాను. చూడండి ఇందులో నుంచి ఉడికించింది ఒకటి తీసేసుకున్నాను. చూడండి ఇలా ఉంది కదా. ఇప్పుడైతే మనం పీసుల కింద కట్ చేసేసుకుందాము. చల్లగా ఆరిన తర్వాత కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే మనం లోపల పెట్టిన స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు సైడ్లో మనం ఇలా కొద్దిగా తీసేసుకోవాలి. కొద్దిగా నెయ్యి రాసుకుందాము ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే మనం చాకుకి కొద్దిగా నెయ్యి రాసుకుందాము, ఎందుకంటే అంటుకోకుండా ఉండేదానికి. ఇప్పుడైతే ముందుగా ఇక్కడ సైడ్లో ఉండేది తీసేసాం కదా, ఇలా మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒకటైతే తీసి చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. ఇలా ఒక ప్లేట్ తీసుకొని అన్ని ప్లేట్లోకి ఇలా పెట్టేసుకోవాలి. ఇంకా కట్ చేసుకుందాము. నెయ్యి రాసేసుకోవాలి. చల్లగా ఆరిన తర్వాత కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వేడి మీద కట్ చేయకూడదు. చాలా బాగుంటుంది. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇలా తొందరగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. అన్నీ ఇలా కట్ చేసుకొని ఇలా ప్లేట్లోకి అయితే పెట్టేసేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయి. అన్నీ అయితే కట్ చేసేసుకున్నాను. చాలా స్వీట్గా చూడండి ఎంత బాగుందో. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది ఫ్రెండ్స్. చాలా ఈజీ. ఇలా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తినొచ్చు. చూడండి ఎంత బాగుందో. ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.